హలో ఫ్రెండ్స్, ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమాల్లో హుషార్ పిట్టలు కూడా ఒకటి. టీనేజ్ యువత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, తల్లిదండ్రుల ఆశలు అనే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో పాటు ఒక మంచి మెసేజ్ చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ వర్కౌట్ అయ్యిందా? సినిమా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, ఓ చిన్న గ్రామానికి చెందిన రవి, చిట్టి అనే ఇద్దరు టీనేజర్స్ చుట్టూ సినిమా తిరుగుతుంది. రవి 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్లోకి వస్తాడు. చిట్టి ఇంకా స్కూల్లోనే ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఆకర్షణ పెరగడంతో హద్దులు దాటి ప్రవర్తించడం మొదలవుతుంది. అయితే తమ పిల్లలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తుంటారు. మరి రవి, చిట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? తల్లిదండ్రుల మాట విన్నారా? చివరికి వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్. ముందుగా ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్. ప్రస్తుత జనరేషన్ లో టీనేజ్ పిల్లలు ఎలా తప్పుదారి పడుతున్నారు, వాళ్ళ నిర్ణయాలు కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే విషయాలను దర్శకుడు నేరుగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సినిమాను సీరియస్ గా కాకుండా కామెడీ, ఎమోషన్స్ తో బ్యాలెన్స్ చేయడం బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేశాయి. అలాగే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. నటీనటుల విషయానికి వస్తే, అంష్ తన పాత్రలో బాగా చేశాడు. లుక్స్ తో పాటు నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫీమేల్ లీడ్ వాసరి గణేషన్ కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ బోల్డ్ పాత్రను ధైర్యంగా చేసింది. తన పాత్రలో ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించిన గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి కూడా మంచి నటన కనబరిచారు. మైనస్ పాయింట్స్. ఇక సినిమాకు ప్రధానమైన మైనస్ విషయానికి వస్తే, మెసేజ్ ఎంత బాగున్నా దాన్ని చెప్పే క్రమంలో చూపించిన కొన్ని బోల్డ్ సీన్స్ మాత్రం మరీ ఎక్కువగా అనిపిస్తాయి. ముఖ్యంగా టీనేజర్స్ మధ్య కెమిస్ట్రీని చూపించిన విధానం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సోలోగా సినిమా చూసే ఆడియన్స్ కు ఓకే అనిపించినా, ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునే వారికి కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. కథ కూడా కొంతవరకు ముందే ఊహించే విధంగానే సాగుతుంది. టెక్నికల్ గా చూస్తే, చరణ్ అర్జున్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు, బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ ను సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ప్లాన్ చేశారు. రుద్ర సాయి కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు భిక్షు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం బాగుంది. టీన్ ఏజ్ లో పిల్లలు తీసుకునే కొన్ని నిర్ణయాలు వాళ్ళ జీవితాలపై, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇదే విషయాన్ని మరింత హార్డ్ హిట్టింగ్ గా చూపించాలనే ప్రయత్నంలో కొన్ని చోట్ల బోల్డ్ కంటెంట్ గీత దాటినట్టు అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే హుషార్ పిట్టలులో మెసేజ్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుత జనరేషన్ లో టీనేజ్ యువత ఎదుర్కొంటున్న సమస్యలను చూపించడం, లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్, తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన వారి ఎమోషన్స్ సినిమాకు ప్లస్. అయితే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, అక్కడక్కడ లాజిక్స్ మిస్ అవ్వడం, ఊహించగలిగే కథనం మాత్రం మైనస్. బోల్డ్ కంటెంట్ విషయంలో ఇబ్బంది లేని యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా ఓకే అనిపించొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కాస్త ఆలోచించి వెళ్లడం మంచిది. ఇక ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం హెల్లో టాలీవుడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.